హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా వ్లాగ్ 8587 అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అయితే నవ్యమ్మ లేదు, ఊరు వెళ్ళింది. సో నాకు ఎంత వర్క్ ఉంటుందో చూడండి. ఈరోజు అంట్లు ఉన్నాయి, బట్టలు అయితే ఈవినింగే ఉతికేసాను. సో ఇంకా ఇద్దరు అయితే ఇప్పుడే సూర్యుడు అయితే వచ్చేస్తున్నాడు మెల్లమెల్లగా. హాట్ వాటర్ అయితే తాగేసాము. ఇక నెక్స్ట్ టీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. ఇక ఈరోజైతే టమాటా పప్పు చేద్దాము అనుకుంటున్నాను. వెజిటేబుల్స్ అయితే ఏం లేవండి. ఇక ఫైనల్గా అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయామండి. ఎలాగోలా వర్క్ అయితే చేసుకొని ఇక్కడ మా క్లాస్ పాప అయితే ప్లెడ్జ్ అయితే చెప్తుంది. చూడండి ఎంత బాగా చెప్తుందో. I shall be animals. Kind to animals. To my country, and my people, I pledge my devotion. And there will be an our life, and prosperity, and our life, my happiness. ఇక ఈవినింగ్ అయితే క్యాంపెయిన్ అయితే వేసామండి. ఇక్కడ చూడండి, జగనన్న ఇళ్ళల్లోకి అయితే వచ్చాము. ఇక్కడ మా పిల్లలు అయితే ఉన్నారు, ఒక 4 మెంబర్స్. ఇప్పుడే కదా కొత్తగా చేరుతున్నారు కదా, ఇంకేమైనా పిల్లలు న్యూ జాయినింగ్ ఏమైనా దొరుకుతాయని చెప్పేసి మేమైతే వచ్చాము. చాలా ఇల్లులు అయితే ఉన్నాయండి, చాలా చక్కగా ఉన్నాయి. ఇవి చూస్తుంటే నాకు క్వార్టర్స్ గుర్తుకొచ్చాయండి. క్వార్టర్స్ కూడా ఇలాగే ఉంటాయి కదా, అలాగే ఉన్నాయి చక్కగా లైన్గా. 1500 ఫ్యామిలీలు అయితే ఉన్నాయంటండి. ఇక్కడ చూడండి, ఒక హౌస్ అయితే ఓపెన్ ఉంది, చూద్దాం రండి. చూడండి, ఒక డబుల్ బెడ్రూము, ఒక చిన్న హాలు, ఒక బుజ్జి కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ ఏం లేదు ఇక్కడ అండి, అందులోనే ఒక షింక్ అయితే ఇచ్చారు. చూడండి, చిన్ని బాత్రూము, ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము, ఇంకో ఓపెన్ హాల్. దాన్ని ఎలా డెకరేషన్ చేసుకున్నారు చూడండి. ఇక్కడ కటకటాలు పెట్టి, గుమ్మడికాయలు అన్ని కట్టి ఎవరో ఇళ్లలోకి వెళ్తే వెళ్ళారు. చక్కగా కబోర్డ్స్ అయితే పెట్టించారండి. చాలా క్యూట్గా అనిపించింది, బుజ్జిల్లులైనా. ఇంకా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ వాళ్ళకి ఇచ్చిన ప్లేస్ అయితే ఉంటుంది కదా, అదే వాళ్ళ ఇంటి వరకు ఎంత ప్లేస్ ఉంటుందో అంతవరకు వాళ్ళు చెట్లు అయితే వేసుకున్నారండి. చాలా గార్డెన్ బాగుంది. వెజిటేబుల్స్, అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వేశారు. అలాగే తమలపాకు చెట్లు, పుదీనా, కొత్తిమీర, అన్నీ A to Z, మందారం, దేవుడికి కావాల్సిన, పూజకి కావాల్సిన పువ్వుల చెట్లు. చూడండి, గులాబీ చెట్టు, చామంతి చెట్లు, పుదీనా, దవనం, కరేపాకు చెట్లు అన్నీ ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది. మరణమే మరి. మేడం గారు మీరు కూడా తేయండి, మేము వచ్చినాం. నీడు ఉంది కదా మేడం, బాగా చక్కగా పొద్దున పూట ఎండ వస్తుంది. కూడా మా ఇంటి వెనకాల వేస్తాం మేడం. ఇక్కడికి వచ్చినట్టు వాడాలి చెట్లు. మేడం వీడియో తీసుకున్నారు. మేడం ఈ హౌసేనా? చక్కగా కొంచెం వీడియో తీసుకున్నా. ఆయన సీసీ కెమెరాలు కనపడతారు కదా. మా పిల్లలు ప్రతి వారం అడుగుతారండి, తక్కువ అంటారండి. ఇదేంటే ఏదో మూడ్లో ఉండి మనం చూడండి, స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసామండి. అబ్బా, ఇక్కడ చాలా కూల్గా ఉంది కదా. పానీపూరి, కూలింగ్ వాటర్, మంచిగా ఫిల్టర్ చేస్తున్నాయి అవి వాష్రూమ్స్. చూసారు కదండి స్విమ్మింగ్ పూల్. ఇంకా పక్కనే ఒక చెరువు ఉందంట, ఆ చెరువు దగ్గరికి అయితే వెళ్దాము. మీరు కూడా మాతో వచ్చేయండి. అలాగే ఆ చెరువు పైకి చూడడానికి ఎంత బాగుందో, కానీ ఎక్కడానికి అంత కష్టపడ్డామండి, చాలా కష్టపడ్డాము.
మా అమ్మ నేను రానమ్మ ఇంకా మోకాల పొరం ఎక్కువ నేను రాను ఇంకా దిగి బ్యాగ్ వచ్చేది బాటిల్ కింద పెట్టడానికి అబ్బా ఎంత చల్లటి గాలి వస్తుంది మేడం దాని తోడు ఇచ్చేయరా అబ్బా చల్లటి గాలి వస్తుంది రాయేస్తాడు బ్రిడ్జి ఉంది వీళ్ళేంది వీడియోలో కనపడ చుట్టూ రాళ్ళు వేసి కట్టారు ఫౌంటైన్ తీయండి నేను సపరేట్ దగ్గరగా భలే ఉన్నాయి అబ్బో చాలా పెద్దగా ఉన్నాయి అవి ఎన్ని చెట్టు రావాలా చూసారు కదండి ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టేసేయండి కందుకూరు వ్యూ సగమే చూపించాము ఇంకా చాలా ఉంది నెక్స్ట్ వీడియోతో కలుద్దాం